హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు మన యూట్యూబ్ ఛానల్ మోనటైజేషన్ రిక్వైర్మెంట్స్ని రీచ్ అయిందా లేదా అన్నదైతే ఎలా చూడాలి అన్నదైతే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి వీడియోలోకి వెళ్ళకంటే ముందుగా వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇప్పుడు మనం ఇక్కడ మన వాచ్ అవర్స్ లేదంటే సబ్స్క్రైబర్స్ అనేది ఇక్కడ మనం అనాలిటిక్స్ ట్యాబ్లో డైరెక్ట్గానే చూసుకోవచ్చు కదా. అంటే అక్కడ మనకైతే మోనటైజేషన్కి ఎలిజిబుల్ అయింది, మోనటైజేషన్కి ఎలిజిబుల్ కాంది రెండు చూపిస్తూ ఉంటాయి. అంటే ఒక మనిషి 2 సార్లు చూసింది అక్కడ డబుల్ టైం పడుతుంది, కానీ మోనటైజేషన్ సెక్షన్లో ఒక్కసారే పడుతుంది. కాబట్టి మనమైతే మన ఛానల్ మోనటైజేషన్ రిక్వైర్మెంట్స్ని రీచ్ అయిందా లేదా అన్నదైతే తెలుసుకోవాలంటే మోనటైజేషన్ ట్యాబ్లోకి అయితే వెళ్ళాల్సిందే. మరి అది ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు అన్నదైతే ఇప్పుడు స్క్రీన్ రికార్డులో చూపిస్తాను, పదండి. మనమైతే ఇప్పుడు ఈ మోనటైజేషన్ ఎలిజిబుల్ అయిందా కాలేదా అన్నది అయితే 2 విధాలుగా చెక్ చేసుకోవచ్చు. అది ఒకటి క్రోమ్లో, అలాగే ఇంకొకటి చూసుకున్నట్లయితే యూట్యూబ్ స్టూడియో యాప్లో. నేనైతే మీకు 2 విధాలుగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా క్రోమ్లో ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు అన్నది చూసుకున్నట్లయితే ముందుగా మీరైతే క్రోమ్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ studio.youtube.com అని అయితే సెర్చ్ చేయండి. studio.youtube.com అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చిన ఫస్ట్ సైట్ని అయితే లాంగ్ ప్రెస్ చేసుకొని పట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ ఇన్ న్యూ గ్రూప్ అయితే నొక్కండి. నొక్కిన తర్వాత మీకైతే ఇక్కడ కింద చూసుకున్నట్లయితే అక్కడ యూట్యూబ్ ఐకాన్ అయితే కనిపిస్తుంది చూసారా, అక్కడైతే నొక్కండి. నొక్కిన తర్వాత మీ యూట్యూబ్ ఛానల్ యొక్క స్టూడియోని అయితే ఓపెన్ అయిపోయింది. అలాగే మీరు ఇక్కడ లెఫ్ట్లో చూసుకున్నట్లయితే మీకైతే ఈ విధంగా అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరైతే డాలర్ సింబల్ దగ్గర అయితే నొక్కండి. డాలర్ సింబల్ దగ్గర నొక్కినట్లయితే మీకైతే ఈ విధంగా కనిపించడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ మీ మోనటైజేషన్ 2 సెక్షన్లో కనిపిస్తుంది. అంటే మనం ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ 500 మంది సబ్స్క్రైబర్స్ 3000 గంటల వాచ్ టైంతో ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనకు 4000 గంటల వాచర్స్, అలాగే 1000 మంది సబ్స్క్రైబర్స్తో అయితే ఇలా కిందికి స్క్రోల్ చేసినట్లయితే మనకు ఇక్కడ 1000 మంది సబ్స్క్రైబర్స్ 4000 గంటల వాచ్ టైంతో అలాగే 10 మిలియన్ వ్యూస్తో అయితే ఇక్కడైతే కనిపించడం అయితే జరుగుతుంది. మీరైతే ఈ విధంగానైతే మోనటైజేషన్ ఎలిజిబుల్ అయితే చెక్ చేసుకోవచ్చు. అలాగే మనం రెండవ పద్ధతి యూట్యూబ్ స్టూడియో యాప్లో చూసుకున్నట్లయితే దానికోసం అయితే మీరు ముందుగా యూట్యూబ్ స్టూడియో యాప్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది కదా. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే డాష్ బోర్డ్, కంటెంట్, అనాలిటిక్స్, కామెంట్, ఇక్కడ ఎర్న్ అనే సెక్షన్ అని చూసారా, ఇక్కడ ఎర్న్ దగ్గర అయితే నొక్కండి. ఎర్న్ దగ్గర నొక్కిన తర్వాత మీకు ఇక్కడ మెంబర్షిప్, సూపర్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ పైకి స్క్రోల్ చేసినట్లయితే మీకు ఇక్కడ మళ్ళీ అదేవిధంగా 500 సబ్స్క్రైబర్స్ 3000 గంటల వాచ్ టైంతో ఇక్కడ ఈ విధంగానైతే కనిపించడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే 1000 మంది సబ్స్క్రైబర్స్ 4000 గంటల వాచ్ టైం, అలాగే 10 మిలియన్ వ్యూస్ అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు ఈ బ్లూ లైన్ నుంచి చూసారా, ఇది ఎప్పుడైతే ఇక్కడ అంటే 1000 మంది సబ్స్క్రైబర్స్, అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే 4000 గంటల వాచ్ టైం ఓపెన్ అయిన తర్వాత మీకైతే యూట్యూబ్లో మొత్తం మోనటైజేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. మీరైతే ఈ విధంగా మోనటైజేషన్ సెక్షన్లో మన ఛానల్ ఎంతవరకు రీచ్ అయింది అన్నదైతే చెక్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ విధంగా నేను చెప్పిన విధంగానైతే మీరైతే మీ ఛానల్ మోనటైజేషన్కి ఎలిజిబుల్ అయిందా కాలేదా అన్నదైతే తెలుసుకోవచ్చు. మరి ఈ వీడియో కనుక నచ్చిందా అయితే ఆ వీడియోకి ఒక లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.